ప్రైజ్ ద లార్డ్ మిత్రమా! ఈరోజు నీవు అనుకొనవచ్చు, నాకే ఒక్క టాలెంట్ లేదు దేవా! నాకే స్కిల్ లేదు దేవా! నాకు ఈ చదువు చదవలేకపోతున్నాను. నాకు ఉద్యోగం వస్తుందా? నేను అందరిలాగా గొప్పగా స్థిరపడగలనా? అని చింత నీకుండొచ్చు. లేదా నీ పిల్లలు గొప్పగా స్థిరపడతారా లేదా అని నువ్వు బాధపడుతుండొచ్చు. గానీ దేవుడు నీకొక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమనగా, నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆయన ఆనంద తైలంతో దేవుడు నిన్ను అభిషేకిస్తానని చెప్పి వాగ్దానం నీకిస్తున్నాడు. మిత్రమా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చించడానికి నువ్వు గొప్ప నైపుణ్యం కలిగి ఉండనవసరం లేదు. దేవుడు నీ యొక్క ఈ దీనమైన స్థితి నుంచి నిన్ను హెచ్చించి అనేకులకు మాదిరిగా దేవుడు మార్చగలడు. ఎలాగైతే మోషే నత్తివాడైనప్పుడు తను అనుకుని ఉన్నాడు, దేవా నా వల్ల ఏం సాధ్యమవుతుంది, కానీ దేవుడు నమ్మిక మాత్రం ఉంచు అన్నప్పుడు ఆ బిడ్డ నమ్మి నిలబడితే చాలు, ఆ బిడ్డ ద్వారా అద్భుతాలు జరిగించి సంవత్సరాల బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ని విడిపించాడు దేవుడు. అరణ్య మార్గంలో నడిపించాడు అంతమంది జనాంగాన్ని. ఒక నత్తివాడైన మోషే ద్వారా అద్భుతం చేశాడు. అలాంటిది నీ ద్వారా కూడా చేయగలడు. నువ్వు అనుకొనవచ్చు, మోషే గొప్ప దైవజనుడని. కానీ దేవుడు యేసయ్యను మనకు శిలువ మరణం ద్వారా మనందరినీ ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం కూడా ఆయన తోటి వారం కాబట్టి మనల్ని ఎంతో గొప్పగా, ఎంతో ఉన్నతంగా చూస్తున్నాడు. నిన్ను కూడా ఆ విధంగా దేవుడు చూసుకోవాలని చెప్పి భావిస్తున్నాడు. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువగా చూసుకోకుండా దేవుని మహిమపరుస్తూ, దేవుడు నన్ను హెచ్చించాలని నమ్మి వాగ్దానాన్ని పట్టుకుని దేవుణ్ణి అడుగు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసి ఆయన నిన్ను ఘనపరిచి ఆ ఘనత ద్వారా ఆయన మహిమపరచుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు దేవుని మహిమపరచు. దేవుడు నిశ్చయముగా నిన్ను హెచ్చిస్తాడు. అందరికన్నా ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను పెట్టి అనేకులకి మాదిరిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్మి ఆమెన్ చెప్తూ, ఈ వాగ్దానం నీ హృదయాన్ని తాకినట్లయితే షేర్ చేయండి. అదేవిధంగా బైబిల్ వాక్య కథల ఛానల్ని